చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్, లాడ్జి సెంటర్, అరంగల్పేట్, గుంటూరు. చెన్నై షాపింగ్ మాల్, లాడ్జి సెంటర్, అరంగల్పేట్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సిపిఐ శతవసంతాల సందర్భంగా హిమాయత్ నగర్ లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం వద్ద ముగ్ధం భవన్ లోని 100 ఏళ్ల ఆవిర్భావ సభ జరిగింది. ఈ సభకు రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరై పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ 100 ఏళ్లు పోరాటాలు చేస్తూ నిలబడిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని, దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే ప్రజల హక్కులు, కార్మిక చట్టాలు కోల్పోయే ప్రమాదం ఉండేది. కమ్యూనిస్ట్ పార్టీని లేకుండా చేయాలని కుట్రలు చేసిన వారిని తిప్పికొట్టి 100 ఏళ్లు పూర్తి చేసుకున్నాం. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల ఉద్యమాలతో ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాము. తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటంతో పాటు దేశంలో అనేక ఉద్యమాల్లో సిపిఐ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. వీర యోధులకు వందకు జోహారు, వీర యోధులకు వందనమో, అమర వీరులకు జోహారు. పేద ప్రజలను మేలు కొలిపెను, పోరాటపు జెండాలెత్తెను, పోరాటపు జెండాలెత్తెను, పోరాటపు జెండాలెత్తెను. మంచెను భూములు ఆరల కంటూ బడుగు జీవులకు గుడిసెలయ్యను, బడుగు జీవులకు గుడిసెలయ్యను, బడుగు జీవులకు గుడిసెలయ్యను. దోపిడి దొంగల ఎండగట్టెను, దోపిడి దొంగల ఎండగట్టెను, దోపిడి దొంగల ఎండగట్టెను. కమ్యూనిస్టు పార్టీకి జయజయలు, త్యాగమూర్తులకు వందనము. కమ్యూనిస్టు పార్టీకి జయజయలు, త్యాగమూర్తులకు వందనము. పతాకమా శ్రమ జీవులకే తనమా, నీకిది సల్యో, నీకిది సల్యో. ఓ అరుణ పతాకమా చేదొను మారే సల్యో, శ్రమ జీవులకే తారే సల్యో, నీకిది సల్యో. మృత వీరుల త్యాగ ఫలితమే నీ వల్ల ఎరుకయింది, మృత వీరుల త్యాగ ఫలితేరుకయింది. ముమ్మర పవను వీక్షిస్తుంటే ఆరట్టం పొంగిందో అరుణ పతాకమా చేదొను మారే సల్యో, శ్రమ జీవులకే తనమా, నీకిది సల్యో, నీకిది సల్యో. హద్దులు చూసుకపోయి జై మన అరుణ పతాకకు జై, జై 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 మన విజయ పతాకకు జై, జై 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 మన వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జోహార్ జోహార్ వర్ధిల్లాలి.
ఎన్ని సవరాలు ఎన్ని స్వప్నాలు ఎన్ని బలిదానాలు. కార్మిక కర్షక పోరాటాలలో కాకలు తీరింది భారత కమ్యూనిస్టు పార్టీ. ఈనాటి కుల సంఘాలు ప్రాంతీయ రోజుల్లో దళిత పట్ట కులాల వర్గాల అభ్యున్నతి కోసం తన ప్రాణాలు బలిదానం ఇచ్చిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. కలవరపడి కుమిలే కర్షకులారా, సంక్షోభంతో సతమతమయ్యే కార్మికులారా, అందరూ కలవండి, మీ బండిన గుట్టలు బద్దలు చేయండి. కొన్న మన హక్కుల కోసం, విదేశీ ముక్కల అంతం కోసం, స్వదేశీ వనరుల రక్షణ కోసం. నేటికి 100 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నాయి. ఇంతటి మహోత్తరమైనటువంటి విరోచితమైనటువంటి గత చరిత్ర కలిగినటువంటి మరే పార్టీ కూడా ఈ భారతదేశంలో లేదు. అలాగే కమ్యూనిజం అనేది ఒక మహత్తరమైనటువంటి సిద్ధాంతం. ప్రజల కోసం పుట్టిన సిద్ధాంతం ఏదైనా ఉందంటే, మనిషి కోసం పుట్టిన సిద్ధాంతం ఏదైనా ఉందంటే అది కమ్యూనిజం. కమ్యూనిజం అంటే పోలబాటు కాదు, పోలపాంపు కాదు. అలాగే ఈ సిద్ధాంతం ఈ మనిషికి దోపిడీ బంధనాల నుంచి విముక్తిని కల్పించడం కోసం, దోపిడీ నుంచి, దోపిడీ వర్గాల నుంచి మానవ జాతికి విముక్తి కలిగించడం కోసం ఎన్నెన్నో పోరాటాలు, ఎన్నెన్నో త్యాగాలు, ఎన్నెన్నో బలిదానాలు చేసినటువంటి ఘన చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ఉంది. 100 ఏళ్ల చరిత్రలో మన భారతదేశంలో కూడా ఉంది. కమ్యూనిజం అనేది లేకుండా, కమ్యూనిస్ట్ పార్టీ అనేది లేకుండా ఉంటే ఈనాడు ప్రపంచంలో అనుభవిస్తున్నటువంటి హక్కులు ఉండేవి కాదు. ప్రత్యేకించి భారతదేశంలో మనం అనుభవిస్తున్నటువంటి చట్టాలు కూడా ఉండేవి కాదు. మీరు ఒకసారి చరిత్ర తీసుకోండి. 100 సంవత్సరాలు మనగలిగినటువంటి పోరాటం చేయగలిగినటువంటి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో నిలబడేటువంటి గుండె ధైర్యం, మానసిక స్థైర్యం కలిగినటువంటి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సర్పంచుల వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, సర్పంచుల నిధులను అడ్డుకుందని తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి ఆరోపించారు. గ్రామాలలో భూ విక్రయాలు, మైనింగ్ పనులలో కొంతమేర నిధులు గ్రామ పంచాయతీకు కేటాయించేవారని ఆయన అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి సర్పంచులకు ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. హైదరాబాద్ లక్డీ కపుల్లోని పంచాయతీరాజ్ ఛాంబర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా వేధించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు బిల్లుల కోసం ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సర్పంచులను పట్టించుకునే వాళ్లు ఇప్పుడు సన్మానాలు చేస్తున్నారని విమర్శించారు. ఏం చేసాం? నేను తెలిసిన శుభాకాంక్షలు చెప్పాలి. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఈ గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్లకు, జిల్లా పరిషత్లకు, ముఖ్యంగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచులకు ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. ఇబ్బందులు ఏ విధంగా అంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల్లో భూ క్రయ విక్రయాల ద్వారా వచ్చేటువంటి స్టాంప్ డ్యూటీ ఏదైతుందో ఆ స్టాంప్ డ్యూటీని గ్రామ పంచాయతీలో కొంత భాగం ఇచ్చేవారు. అదేవిధంగా గ్రామాల్లో మైనింగ్ జరిగితే ఇసుక తీసిన ఖమ్మంలో కానీ, కరీంనగర్లో కానీ, ఇంకా చాలా చోట్ల పెద్ద ఎత్తున గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ గ్రానైట్ ఫ్యాక్టరీలో ఇసుక మైనింగ్ చేసినా, గాయలు తీసినా, రోడ్ వేసినా, అక్కడి నుంచి ఏ కట్టడి మట్టి ఎత్తినా ఆ మట్టికి సంబంధించినటువంటి మైనింగ్ ద్వారా వచ్చేటువంటి నిధులను కూడా గ్రామ పంచాయతీలో కొంత భాగం జమ అయ్యేది. అప్పుడు
గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీ పరిపాలనలో ఉన్న సర్పంచ్ గాని భూ సర్పంచ్ గాని గ్రామాల్లో మంచి పరిపాలన, నిధులు, విధులు, అధికారాలు, మంచి పరిపాలన జరుగుతుంటాయి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి మాకు వచ్చేటువంటి నిధులను, అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసేయడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నామంటే, ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేసి గతంలో ఉన్న విధంగా మాకు స్టాంప్ డ్యూటీ, మైనింగ్ పైసలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడి నుంచి వచ్చిండు. ఆయన ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం కూడా జెడ్పీటీసీ, లోకల్ బాడీస్ అంటే జెడ్పీటీసీ కూడా స్థానిక సంస్థ ప్రభుత్వాలే కాబట్టి వారి ప్రస్థానం అక్కడి నుంచి జరిగి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి వచ్చింది కాబట్టి వారు కూడా స్థానిక సంస్థలను బలోపేతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా ఏదైనా గ్రామ పంచాయతీలో చిన్న గ్రామ పంచాయతీ ఉంటుంది, పెద్ద గ్రామ పంచాయతీ ఉంటుంది. గ్రామ పంచాయతీ ఆర్థిక స్తోమతను బట్టి ఎవరైనా కానీ అక్కడ ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీరు ఖచ్చితంగా ట్రాక్టర్ తీసుకోవాల్సిందే, డ్రైవర్ పెట్టాల్సిందే. చిన్న గ్రామ పంచాయతీ అంటే గ్రామ పంచాయతీలో నువ్వు మూడు చక్రాలు ఉన్నటువంటి రిక్షాలో వేసుకుపోయేటటువంటి చెత్త ఉన్న ఆ గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ కొనిపించి ఆర్థిక భారం మోపినటువంటి వ్యవస్థ ఆ రోజు చేసింది. వాళ్ళు ఎందుకు చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమందికి, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో కొంతమందికి ట్రాక్టర్ ఏజెన్సీ ఇచ్చి ఆ ఏజెన్సీలో లాభం రావాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు కొనిపించినటువంటి వ్యవస్థను ఆ రోజు ఏర్పాటు చేసింది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలో కూడా ఇప్పటి వరకు ఇన్స్టాల్మెంట్ కట్టలేక, డీజిల్కి డబ్బులు ఇవ్వలేక ట్రాక్టర్లను మూలపడేటువంటి పరిస్థితి. ఇది రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వారి కమిషన్ల కోసం ట్రాక్టర్లు ఇప్పించినటువంటి వ్యవస్థ. అదే ప్రభుత్వం గ్రామ పంచాయతీ సర్పంచ్లకు పెండింగ్ బిల్ ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టి ఈ రోజు వాళ్ళు కొట్లాతో సర్పంచ్ల బిల్లులు కావాలని చెప్పి నీ ప్రభుత్వంలో, నువ్వు ప్రభుత్వంలో ఉండకుండా ఇప్పుడు గెలిచినటువంటి సర్పంచ్లని సన్మానాలు చేస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే సర్పంచ్లు అప్పుడు ఇబ్బంది పెట్టి ఇప్పుడు గెలిచిన సర్పంచ్లు మేము ముందున్న సర్పంచ్ సన్మానం చేస్తున్నాం. అదేవిధంగా మేము ఏం చెప్తా ఉన్నామంటే, గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరాలంటే కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకురావాల్సింది. ఆ చట్ట సవరణ చేసి గతంలో ఉన్న స్టాంప్ డ్యూటీ, మైనింగ్ డ్యూటీ ఈ రెండింటి కూడా గ్రామ పంచాయతీ బయలుదేరే వరకు చర్యలు తీసుకురావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం చిన్న తండాలని, గ్రామాలను కూడా గ్రామ పంచాయతీగా చేయడం జరిగింది. ఆ గ్రామ పంచాయతీలో పరిపాలన చేయడానికి గ్రామ పంచాయతీ భవనాలు లేనటువంటి పరిస్థితులే ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీ భవనం నిర్మించాలని కోరుతా ఉన్నాం. స్థానిక ప్రభుత్వాలైనటువంటి గ్రామ పంచాయతీలకు అనేకమైనటువంటి నిధులు ఇచ్చి ఆ రోజుల్లో గ్రామ పంచాయతీలు బలోపేతం చేసినటువంటి పరిస్థితులు ఉండే. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1956వ సంవత్సరంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడ్డది. తర్వాత కాలక్రమేణా 59, అదేవిధంగా 73వ రాజ్యాంగ సవరణ, ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీకి నీళ్ళు ఇస్తూ వస్తున్న క్రమం కేంద్రంలో ప్రభుత్వాలు, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఈ దేశంలో దాదాపు 80% జనాభా, అదేవిధంగా 85% భూభాగం ఉన్నటువంటి ఈ పరిస్థితులను గురించి తెలుసుకొని వారు అనేకమైనటువంటి నిధులు ఇవ్వడం జరిగింది. ఇంకో గొప్ప విషయం అంటే ఏంటంటే, భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటిసారిగా అక్టోబర్ 59 నాడు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 11/2 అదే అక్టోబర్ లో భారతదేశంలో రెండోసారి ఫారూక్ నగర్, షాద్ నగర్ లో ఫారూక్ నగర్ లో ప్రారంభోత్సవం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం ఉంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండొచ్చు, ఇక్కడ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమాన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, అంతకుముందున్న ప్రభుత్వాలు కానివ్వండి, కాస్తో కూస్తో మెరుగైనటువంటి నిధులు ఇస్తూ గ్రామ పంచాయతీల సర్పంచ్లను కానివ్వండి, ఎంపీలను కానీ జెడ్పీటీసీలను కానీ ప్రోత్సహించింది. ఈ 73వ సవరణ చేస్తే 73వ రాజ్యాంగ సవరణ చేసినటువంటి 92లో 73వ రాజ్యాంగ సవరణ చేసి కూడా ఆ సవరణ ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టాయిష్టాలకు వదిలిపెట్టింది. అప్పుడు కూడా
ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చేసినటువంటి రాజ్యాంగ సభ ద్వారా 5 అంచెల వ్యవస్థ చేసి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్, వార్డు మెంబర్, జిల్లా పరిషత్ చైర్మన్ ఈ విధంగా ఎన్నికలు జరిపి వారికి కూడా నిధులు, విధులు, అధికారాలు ఇచ్చారు. తర్వాత 2014 వచ్చే వరకు తెలంగాణ ఉద్యమం అందరం కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నపల్లెం నుంచి ముసలున్నాడు వరకు కూడా నీళ్లు, నిధులు, అధికారాలు వస్తాయి, మన పిల్లల భవిష్యత్ మంచిగా అవుతుంది అనే ఉద్దేశంతో అందరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు చాలా సంతోషపడారు. ఇప్పటికి అందరూ కూడా సంతోషపడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం, మన రాష్ట్రంలో మనం జీవిస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. కానీ రాష్ట్రం భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం 293 డివిజన్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారందరికీ ఈటెల రాజేందర్ అభినందనలు తెలియజేశారు. శేఖరన్న మందం ఉన్నది, అందుకే మందం ఉండి నువ్వు అంతలేదు సార్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈరోజు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.